ఏవనైతే దేవుడవు తండ్రి గాయం చేసి గాయమును మానిపించే దేవుడో ప్రభా. మార్కు సువార్త 7వ అధ్యాయంలో రాయబడినట్టుగా సమస్తాన్ని బాగు చేసే దేవుడో ప్రభా మీ యొక్క మంచితనాన్ని మీ యొక్క కృపను తండ్రి అన్న పట్ల చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దేవా దయ చూపండి తండ్రి, మీ కృపను కోరుకుంటున్నాం. టీచర్లు చెప్పే సండే స్కూల్లో టీచర్లు చెప్పే ప్రతి మాటను, ప్రతి కథ, ప్రతి వాక్యాన్ని ఆ బిడ్డల హృదయాల్లో ముద్రించుకున్నట్టు సహాయం చేయండి. ఆ పిల్లలు కూడా ఎవరైతే ప్రభా మరి మీ సన్నిధి నేనేటు ఆలోచన లేని స్థితిలో ఉన్నారో వారికి మంచి మనసు దయచేయండి. దేవుని మందిరము అని గ్రహింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపుతున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభా ముందున సమయాన్ని దినకరంగా ఉంచమని, కొన్ని వాతావరణం అనుకూలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఏలు పెద్దలు ప్రార్థన మందిరము అనేకులకు క్షేమము, నెమ్మది, సమాధానం కలుగజేసే స్థలంగా మీరు చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీ దయను, మీ కనికరాన్ని కోరుకుంటూ, మీ కృపకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పాఠ సంఖ్య కొత్త పాఠ పుస్తకంలో 122 ఉదయం అర్పించడము ప్రభువు.
రక్షణ ద్వారము తెరచెను ప్రభు నిత్య నిరీక్షణ దయామర్పించేదాము ప్రభునకు పరిశుద్ధులము చేరి దయామర్పించేదాము పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకి తిరిగి వెళ్ళకు పాపముల తిరిగి వెళ్ళకు పాపముల నిలువకు పాపముల నిలువకు పాపముల యమర్పించెదాము పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం కాపాడుమా జీవితముల కాపాడుమా జీవితముల ఇదియే మా వినతి ఇదియే మా వినతి యమర్పించెదము పరిశుద్ధులము చేరి యమర్పించెదము పరిశుద్ధులము చేరి పాట సంఖ్య సిలువలో బలి అయిన దేవుడి పరిచయ కొత్త పాట పుస్తకంలో 278 అంతకుముందు పాట పుస్తకంలో 275 సిలువలో బలి అయిన దేవుడి పరిచయ బలియైనా దేవుని గొర్రెపిల్ల విలువైనా నీ ప్రేమను వివరింతును
దయ్యయ్యో నా పాపాలు నామునకే కాదుగా దయ్యయ్యో నా పాపాలు నామునకే సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమను వివరించు శ్రీ యేసు విలువైన నీ ప్రేమను వివరించు శ్రీ యేసు నాయకి క్రమమునకై నన్ను కాకు కాబడి నాయకి క్రమమునకై నన్ను కాకు కాబడి నాదు ప్రియముగను నాదు ప్రియముగను సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమను వివరించు శ్రీ యేసు విలువైన నీ ప్రేమను వివరించు శ్రీ యేసు మృదువైన నీ నా చేత మృదువైన నీ నా చేత దేవుని
208 పాట సంఖ్య దయచేసి చూడండి. 208 నమ్మకమైన నామం.
సంఖ్య 217 అంతకుముందు పాట పుస్తకం 215. భక్తులారా వేదము భక్తులారా స్మరించెదము అడిగి మోహించు వాటి కన్నా అడిగి మోహించు వాటి కన్నా సర్వము జగతీసు సర్వము జగతీసు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నీ భక్తులారా స్మరించెదము చేసిన మేలులన్నీ మన శిరసైయుండి బలసూరుండు మన శిరసైయుండి బలసూరుండు సర్వముని చెను కనహస్తము సర్వముని చెను కనహస్తము సర్వముని చెను కనహస్తము ఎంతో భక్తులారా స్మరించెదము చేసిన
అనుదినము ఫలించిన ప్రేమ తోడనందును ఉపదింప శ్రేష్ఠ If you read it every day, if you help on the way, oh, the best would be with the సమయంలో ఆరాధన కొరకై 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము
28, 29, 30 వచనాలు చదువుకుంటామండి. పేజీ నెంబరు 383. 383 రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 28, 29, 33 వచనాలు చదువుకుంటామండి. అందరం కలిసి చదువుకుంటామండి. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహనబలి అర్పణ సమాప్తమగు వరకు ఇది అంతయు జరుగుచుండెను. వారు అర్పించటం ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుటని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటామండి. ప్రియమైన పరలోక తండ్రి, దయగల మా ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, యొక్క ఉదయకాల సమయంలో వచ్చినటువంటి మీ ప్రజలందరిని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, దయ చూపండి, కృప చూద్దామని ప్రార్థిస్తున్నాం. మీ దయను, మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. ప్రభా, ఆరాధనతో దయ చూపండి. పాట పాడుకు మీరు ఇచ్చిన కృపకి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, కృప చూద్దామని వాక్య వెలుగులో ప్రభావ మిమ్మల్ని ఆరాధించి సహాయం చేయాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని వచ్చిన తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, 28, 29, 33 ఈ 3 వచనాలలో మాట్లాడద్దు, జరుగు ఇతలు జరుగు, ఆ అబ్బాయికి దూరంగా కూర్చో, జరుగు ఇతలుగు, అంతే. 28, 29 ఈ 3 వచనాలలో ఆరాధన అనే మాట ఒక్కొక్క వచనంలో ఒకసారి అది. 28 వచనంలో మరి ప్రియమైన వాళ్ళారా, 29లో మరి తల వంచి ఆరాధించిరి. మళ్ళీ 28 వచనంలో ఆరాధించుచున్నాను. 30 వచనంలో ఆరాధించిరి. ఆరాధన వీళ్ళు చేసిన తర్వాత ఈ ప్రజలు సంతోషం చేత వారి హృదయాలు నింపబడినాయి. 30 వచనంలో ఆ మాట రాబడింది, వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. వాస్తవంగా ఈ లోకంలో మరి ఏది సంతోషం మానవిక జీవితానికంటే ప్రియమైన వాళ్ళారా, ప్రభువును ఆరాధించే విషయంలో వచ్చేటువంటి సంతోషం కంటే ఈ లోకంలో దేని ద్వారా వచ్చే సంతోషం కూడా తక్కువే. ప్రభువును ఆరాధించే విషయంలో వచ్చే సంతోషం కంటే దేని ద్వారా అయినా వచ్చేటువంటి సంతోషం కంటే ప్రియమైన వాళ్ళారా, ప్రభువును ఆరాధించే వచ్చే సంతోషం ఎక్కువ వాస్తవంగా మానవిక జీవితానికి. వాస్తవంగా అపోస్తల కార్యంలో కూడా ఇక్కడ వీరు ఆరాధించినందుకు వారి హృదయాలు సంతోషం చేత నింపబడినాయి. అపోస్తల కార్యంలో కూడా ఒక వ్యక్తి ఆరాధించాడు ప్రభువును. చూడండి, అపోస్తల కార్యము 8వ అధ్యాయము 39వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 39వ వచనం. వారు త్రోవలో వెలుచుండగా 39వ వచనం. 39 నీళ్ళలో వెడలు వచ్చినప్పుడు సంతోషించుచు ఈయన కూడా ఆఫ్రికా నుండి యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నాడు. వాస్తవంగా ఐథియోపియా నుండి యెరూషలేముకు దగ్గర మరి 1500 మైళ్ళు దూరం. అంటే మైలు వచ్చేసి 1.5 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. 1 అంటే 1.5 కిలోమీటర్ల 600 మీటర్ల కంటే 600 మీటర్లు, దగ్గర 2000 చిల్లర మీటర్లు. ఈ వ్యక్తి ప్రభువుని ఆరాధించడానికి కొరకు యెరూషలేముకు వచ్చినాడు. ఆఫ్రికా నుంచి యెరూషలేముకు రథాల మీద. ప్రేమిన వాళ్ళారా, ఈ వ్యక్తి ఆరాధన అనుభవంలో ఉన్న తర్వాత సంతోషం చేత ఆయన హృదయం నింపబడింది. హిజ్కియా గ్రంథంలో రాజుల కాలంలో కూడా ఈ వీరు ఎప్పుడైతే ప్రభువుని ఆరాధించారో వారి హృదయాలు నింపబడినాయి. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వాస్తవంగా బైబిల్ చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నానని వాక్యం చెబుతుంది. వాస్తవంగా పాపం చేత పడిచెడిన మానవుని యొక్క జీవితము, ఆ జీవితాన్ని ఈ లోకంలో ఎవరు ప్రేమించలేదు. కానీ
దేవుని కుమారుని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మానవుని ప్రేమించినాడు. వాస్తవంగా మానవుని యొక్క జీవితం ఎటువంటిదంటే చూడండి ప్రేమిన వలన రోమిలు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. వాస్తవంగా మరి మానవుని యొక్క జీవితము రోమా 7:15 ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయకయే ద్వేషించినదే. వాస్తవంగా ఒకప్పుడు మానవుని జీవితం ఏంటంటే పాపానికి కట్టుబడిన జీవితము. 15వ వచనంలో ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయాలనుకునే నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేస్తున్నాను. దేవునికి ఏదైతే ద్వేషమో అటువంటి జీవితం మానవుడు జీవించేటువంటి వాడు. తర్వాత 19వ వచనంలో నేను చేయగోరు మేలు చేయక, ఆ మానవుని యొక్క జీవితం అటువంటిదంటే ప్రేమిని వలన కీడు చేసేటువంటి జీవితం ఒకప్పుడు మానవునిది. ప్రేమిని వలన సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనంలో కీడు కల్పించేటువంటి మార్గాలు అక్కడ కనబడతా ఉన్నాయి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనం. సామెతలు 12:21 నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు ఆ కీడుతో ఒకప్పుడు మానవుని యొక్క జీవితం ఏంటంటే ప్రేమిని వలన మేలు చేసే మంచి మనసు తెలియదు, కీడు చేసేటువంటి మనసు కలిగినటువంటి జీవితం మానవునిది. అనగా భక్తిహీనతలతో నింపబడినటువంటి జీవితం మానవునిది. పౌలు గారు అదే చెప్తున్నారు, ఒకప్పుడు నా జీవితము మరి చేయాలనుకున్న మేలు చేయకుండా కీడు చేస్తూ వచ్చినాను, నేను భక్తిహీనతతో ఉంటా వచ్చినానని చెప్తున్నాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథము 4:16 అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయనిది. ఆ ప్రేమిని వలన మానవుని యొక్క జీవితం ఎటువంటిదంటే కీడు కలిగించేట మనసు, కీడు చేయంది నిద్ర పట్టదు. అటువంటి జీవితం ఈ పౌలు గారు కూడా జీవిస్తూ ఉన్నారు. అనేకులను చిత్రహింసలు పెట్టినవాడు, అనేకుల రక్తం చిందించినటువంటి వాడు, పిల్లలను చూడకుండా, పెద్దలను చూడకుండా, వృద్ధులను చూడకుండా పౌలు గారు స్వయంగా చెప్తున్న మాట, నా జీవితం ఒకప్పుడు కీడుతో నింపబడింది, నేను ఒకప్పుడు భక్తిహీనుడను, నేను మేలు చేయాలనుకున్న మనసు ఉంది కానీ మేలు చేయలేని స్థితిలో ఉన్నాను. నేను ఏదైతే నా దృష్టికి మేలు అనిపిస్తూ చేసినాను కానీ అది కీడని పౌలు గారు చెప్తా ఉన్నారు. మానవుని యొక్క జీవితం కూడా అదే. 19వ వచనం భక్తిహీనుల మార్గము చాలక. ఒకప్పుడు మానవుని యొక్క జీవితం ఏంటంటే మన జీవితం కూడా అంతే, గాఢాంధకారమయమైనటువంటి జీవితం అనేది ఒకప్పుడు గాఢాంధకారమైన జీవితం. ప్రేమిని వలన మరి మానవుడు పాపం చేత పడిపోయాడు. ఏ భేదముని లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని పాపం చేత పట్టబడినాడు మానవుడు, పాపం చేత పట్టబడినాడు. పౌలు గారు తన జీవితాన్ని, తన సాక్ష్యాన్ని పంచుకుంటా ఉన్నాడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. 17-11 చూడండి ప్రేమిని వలన. సామెతలు 17-11 తిరుగుబాటు చేయవాడు చాలక. వాస్తవంగా దేవునికి మానవుడు ఎట్టున్నాడంటే దేవునిపై తిరుగుబాటు చేసేవాడుగా ఉన్నాడు మానవుడు. పౌలు గారు కూడా అది చెప్పినాడు, దేవుని ప్రజలను ఎంతో ఎంతో రక్తం చిందించడం అంతే. అదే చెప్తున్నాడు పౌలు గారు, నేను కీడు చేసినాను నేను అని చెప్తున్నాను. ప్రేమిన వల్ల మానవుని యొక్క జీవితం ఏంటంటే పాపం చేత పట్టబడింది, మానవుని యొక్క జీవితం ఏంటంటే కీడు చేత నింపబడింది, మానవుని యొక్క జీవితం ఏంటంటే భక్తిహీనతతో కూడుకున్నటువంటి జీవితం. మానవుని యొక్క జీవితం ఏంటంటే చూడండి రోమా 7:23 పాపం చేత పట్టబడినటువంటి జీవితం మానవునిది. రోమా 7:23 వేరొక నియమము చదవండక్క నాకు కనబడుచున్నది, అది నా మనసునందున పోరాడచ్చు, నా అవయములలో పాపమునకు నన్ను చెరపట్టి లోపరుచుకున్నది. పాపానికి బంధించబడినటువంటి జీవితం ఎవరిదంటే మానవునిది. పౌలు గారు అది చెప్తున్నారు, తన సాక్ష్యాన్నంతా పంచుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దౌర్భాగ్యమైన జీవితం మానవునిది. కింద చెప్తున్నాడు 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడనో, దౌర్భాగ్యకరమైనటువంటి జీవితం జీవిస్తాడు. దౌర్భాగ్యులు ఏమనుకుంటారంటే నాకేం ఇబ్బంది ఏం లేదు, నాకు అన్ని బాగానే ఉన్నాయి, అన్ని అనుకూలంగా ఉన్నాయి, నాకు ఎటువంటిది ఏం నష్టం జరగదు అనుకుంటారంట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చదవండి ప్రేమిని వలన.
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. 3:17. దౌర్భాగ్యుడవు 1, 2 చదమ్మా. దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, దిగంబరుడవై ఉన్నామని ఎరగక, కింద రాయబడింది, నాకేం కొదవలేదని. వాస్తవంగా మానవుడు దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. అదే పౌలు గారు చెప్తారు, నేను చేసినంత మేలే, నేను చేసినంత దేవుని కొరకు చేస్తున్నాను అనుకున్నాడు. కానీ మానవునికి కీడు చేస్తున్న తలంపు మానవునికి ఆ పౌలు గారికి తెలడం లేదు. ఎప్పుడు తెలిసిందంటే యేసుక్రీస్తు ప్రభువారిలోకి వచ్చేంత వరకు తెలియదు. ఆయన కీడులో ఉన్నానని, భక్తిహీనతతో ఉన్నానని, తర్వాత పాపం చేత బంధించబడినానని, తర్వాత దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నానని ప్రభులోకి వచ్చేంత వరకు ఈ పౌలు గారికి తెలియలేదు. ప్రేమిని వరారా, మానవుని యొక్క జీవితం ఏంటంటే పాపానికి దాసత్వము. రోమా 7:25. రోమా 7:25 చూడండి ప్రేమిని వరారా. రోమా 7:25 ఇంతవరకు మనం చదువుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కాగా మనస్సు విషయంలో చదవండి అక్క. దాసులను ఏంటంటే పాపానికి దాసత్వంలో ఉన్నటువంటి జీవితం మానవునిది. ప్రేమిన సౌరుడా, వాస్తవం ఇది మానవుని యొక్క జీవితం. దౌర్భాగ్యులను ఎవరైనా ప్రేమించే వాళ్ళు ఉన్నారా అండి? దౌర్భాగ్యులను ఎవరైనా ప్రేమించే వాళ్ళు ఉన్నారా? కీడు చేసేవారిని ఎవరైనా ప్రేమించి ఉన్నారండి ఈ లోకంలో? ఎవరు లేరు. అయితే ప్రేమిన సౌరుడా, దేవుడు మానవుని ప్రేమించినాడు. వాక్యం చెప్తా ఉంది బైబిల్ గ్రంథం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని. దౌర్భాగ్యులను దేవుడు ప్రేమించినాడు. తర్వాత మరి భక్తిలో దేవుడు ప్రేమించినాడు. కీడు చేసే మనసు కలిగిన వారిని దేవుడు ప్రేమించినాడు. పాపానికి దాసత్వంలోనే మానవుని దేవుడు ప్రేమిస్తున్నాడు. పాపం చేత పట్టబడిన మానవుని ప్రేమిస్తున్నాడు. ప్రేమిని వల్లరా ఇటువంటి స్థితిలో ఒకప్పుడు నువ్వు నేను ఉంటా వచ్చినాం. అయితే దేవుడు కృపను బట్టి, దేవుని దయను బట్టి మనలందరినీ దేవుడు రక్షిస్తూ వచ్చినాడు. ఎట్లా రక్షించినాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. ఈ నపుంసకుడు ఎందుకు సంతోషించినాడంటే ఆయన ఈ ఆఫ్రికా నుంచి యెరూషలేంకి వచ్చినాడు ఆరాధన చేసినాడు. పోతా ఒక మాట చదువుకుంటా పోతున్నాడు. ప్రవక్తల గ్రంథం చదవండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 32వ వచనం. అతడు లేఖనమునందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. చాలమ్మా ప్రియమైన వాస్తవంగా ఆ లేఖనాలు చదివిన తర్వాత నపుంసక జీవితంలో నేను పాపం చేత ఉన్నాను, నాకు బాప్తిసం అవసరం అనుకున్నాడు. నీళ్లు కనపడంగానే ఇది నీళ్లు ఉన్నాయి, నాకు బాప్తిసానికి ఏమి ఆటంకం అని చెప్పినప్పుడు బాప్తిసం ఇచ్చినాడు. ప్రియమైన బాప్తిసం పొందినాడు. అప్పుడు సంతోషం చేత నింపబడింది. ప్రభుని ఆరాధించేటువంటి అనుభవంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఉంటాడో, ప్రభుని ఆరాధించడానికి తెరవబడిన సిద్ధపాటు కలిగిన మనసు, సిద్ధపాటు కలిగిన హృదయం ఎప్పుడైతే కలిగి ఉంటాడో అప్పుడు నిజమైన సంతోషం ఉంటుంది మానవునికి. చూడండి, మన జీవితంలో ఎప్పుడు గమనించలేదండి మనము? ఎక్కడ ఎంత ఫంక్షన్లకు పోయినా, ఎంత మంచి నమ్మకమైన స్నేహితులతో కలుసుకున్నా, బంధుమిత్రులతో కలుసుకున్నా సంతోషం ఉంటుంది. కానీ అంతకంటే రెట్టింపు ఎక్కువ సంతోషం ఏంటంటే మన జీవితంలో ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ప్రభుని ఆరాధిస్తే వచ్చేటువంటి సంతోషము ఈ లోకంలో ఎక్కడ మనం పొందలేమండి. ఈ సంతోషం చేత నపుంసకుడు తిరిగి వెళ్తూ ఉన్నాడు. ఈ ప్రభుని ఆరాధిస్తున్నారు కనుక ఈ యొక్క 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 28, 29, 33 వచనాలలో ప్రజలు సంతోషం చేత వారి హృదయాలు నింపబడతా వచ్చింది. కారణం ఏంటంటే వాస్తవంగా ప్రేమిని వలరా పాపం చేత చెడిపడిన మానవుని దేవుడు ప్రేమించినాడు కనుక వారి యొక్క పాపమును క్షమిస్తున్నాడు. మన పితరుల పాపాలు దేవుడు క్షమిస్తూ వచ్చినాడు. ఇదంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. పౌలు గారైతేనేమి ఇవన్నీ కూడా పౌలు గారైతేనేమి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. హిజ్కియా గ్రంథంలో, హిజ్కియా రాజుల కాలంలో కూడా దేవుని గ్రంథాలు తెప్పించి దేవుడు మన పితరులను క్షమించినాడు, మనల్ని కూడా క్షమిస్తాడని వారిని దేవుని సన్నిధికి తీసుకొచ్చి వారిని ఆరాధించే ప్రజలుగా సిద్ధపరిచినాడు హిజ్కియా రాజు ఆ విధంగా చేసినాడు. అప్పుడు వారి హృదయాలు సంతోషం చేత నింపబడతా వచ్చినాయి.
ప్రేమిన వలన మన పక్షాన ప్రభు ఏం చేసాడు మన కొరకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. 5:26. ఎఫెసీ 5:26. అటువలే క్రీస్తు కూడా ఏం చేసి మనందరినీ ఏం చేశాడంటే ప్రభు సంఘంగా సమకూర్చినాడు. ప్రభు మనందరినీ కూడా సంఘంగా సమకూర్చినాడు. సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతయ్యనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘంగాను దాన్ని నిలబెట్టుకోవాలనని వాక్యముతో ఉదగత స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. రాజు ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం పేరు తమ్ముడు నీ పేరు? ఆడ కూర్చో, ముందర కూర్చో, కొంచెం జరుగుతాము చాలు అంతే. సంఘాన్ని మనందరినీ సంఘంగా సమకూర్చి ప్రభు సంఘమైన మనలని నిర్దోషులుగా పవిత్రులుగా పరిశుద్ధులుగా పవిత్రత నిలబెట్టుకోవడానికి కొరకై సంఘాన్ని పవిత్రపరచడానికి కొరకై ప్రభు ఏం చేశాడండి? శిలువకు తను తాను అప్పగించుకుంటా వచ్చినాడు. ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు పౌలు గారిని దర్శించిన తర్వాత క్రీస్తు ప్రేమ ఏందో రుచించి చెప్తున్నాడు. నేనెంత దౌర్భాగ్యుడను, నేను భక్తిహీనుడను, నేను కీడు చేసేవాడిని, పాపం చేత పట్టబడిన వాడిని నేను పట్టబడినటువంటి వాడిని. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడనని చెప్తున్నాడు. ప్రేమిన వలన మరి ఎప్పుడైతే మరి ప్రభుని ఆరాధిస్తామో ఈ పశ్చాత్తాప మనసుతో పశ్చాత్తాప మనసు మనకు కలిగి దేవుడిచ్చి మన ప్రభులోకి వచ్చినాం. మనము తెరవబడిన హృదయం కలిగి ఎప్పుడైతే ప్రభుని ఆరాధిస్తామో అప్పుడు నిజమైన సంతోషం మనం పొందేటువంటి వారంగా ఉన్నాం. పెద్ద పెద్ద రాజులు ప్రభుని ఆరాధించి సంతోషించినారు. వారికి ఉన్న రాజ్యాలను బట్టి కానీ, వారికి ఉన్న కిరీటాలను బట్టి కానీ, వారికి ఉన్నటువంటి బిడ్డలను బట్టి కానీ, వారికి ఉన్నటువంటి ఘనతను బట్టి కానీ ఎప్పుడు సంతోషించలేదు. కానీ కేవలం ప్రభువును ఆరాధించినప్పుడు మాత్రమే, ప్రభువును ఆరాధించే సమయంలోనే వారి యొక్క నిజమైన సంతోషాన్ని వారు పొందగలుగుతా ఉన్నారు. ప్రేమిన సౌరీశ్వరుడా, దేని యొక్క వాక్యం చెబుతుంది. బలహీనమైన భక్తిహీనులమైన పాపులమైన మనలను దేవుడు ప్రేమించినాడు. ఈ పౌలు గారు అంతా కూడా ఎందుకు తన గురించి చెప్పుకుంటూ వచ్చినాడంటే ప్రేమిన వలన ఒక అద్భుతంగా దేవుడు పౌలు గారిని వాడుకుంటున్నాడు. ఇంత భక్తిహీనుని, ఇంత కీడు చేసేవాడిని, ఇంత దేవునికి విరోధంగా జీవించేటువంటి పౌలు గారిని దేవుడు ఒక పని కొరకు నియమించుకున్నాడు. చూడండి ప్రేమిన వలన అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అపోస్తల కార్యములు 9:15. అపోస్తల కార్యము 9:15. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. చాలక కీడు చేసేవాడిని, భక్తిహీనుణ్ణి, దేవునికి విరోధంగా జీవించేవాడిని, పాపం చేత పట్టబడినటువంటి వ్యక్తిని దేవుడు దేవుని పని కొరకై, దేవుని పరిచయ కొరకై ప్రేమిన వలన దేవునికి సాధనంగా వాడుకుంటున్నాడు. పౌలు గారిని వాడుకున్నట్టుగా మనల్ని కూడా వాడుకోలేదండి దేవుడు. మనల్ని కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఇది మన జీవితంలో మనుషులు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడరు. మనుషులు మనల్ని వాడుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. మనుషులు మనతో సవాసం చేయడానికి పెద్దగా ఇష్టపడరు. అయితే పరలోకంలో ఏ చంద్రుడు సూర్యుడు అక్కర్లేనటువంటి రాజ్యంలో దేవుడని యేసుక్రీస్తు ప్రభువారే ఒక వెలుగుగా వెలుగుతున్నటువంటి ప్రభు ఆయన పరిచర్య తన సంఘం చేత జయించుకోవడానికి కొరకై, తన సంఘాన్ని ఒక బలమైన సాధనంగా వాడుకోవడానికి కొరకై లోకంలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. ప్రేమిన వాళ్ళరా, ఇందును బట్టి పౌలు గారు చెప్తా ఉన్నారు, అయ్యా ప్రభు యొక్క ప్రత్యక్షత తెలిసిన తర్వాత నేనంత దౌర్భాగ్యుడను, నేనంత భక్తిహీనుడను అని ప్రేమిన వలన దేవుని కొరకు బలమైన సాధనంగా పౌలు గారు వాడబడతా వచ్చినారు. అందుకొరకే పౌలు గారు చెప్తున్నారు, ఒకప్పుడు నేను పాపంతో ఉన్నానని. ప్రేమిన వలన మన జీవితంలో కూడా ఒకప్పుడు మనం కూడా పాప స్థితిలో ఉన్నటువంటి వారము, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నటువంటి వారము, దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వారము, తర్వాత మరి కీడుతో మన జీవితాలు నింపబడిన. ఇప్పుడైతే అవి లేదు. ప్రభు వాటన్నిటి కూడా తీసేసి
ఆయన పరిచర్యలో పాలిభాగస్తులుగా, కుటుంబాలుగా, సంఘాలుగా మనల్ని చేసుకుంటూ వచ్చినాడు. చేసుకుంటూ వచ్చినాడు. ప్రేమిన వాళ్ళారా, వాస్తవంగా దేవుడు ఎటువంటి వాడంటే ఆయనలో ఎందుకు దేవుని కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఆయనలో ఏ స్వార్థం లేదు, ఆ ప్రభులో ఏ కల్మషం లేదు, ఏ పక్షపాతం లేదు. ఆ ప్రభు ఎటువంటి వాడంటే హెబ్రీల రాష్ట్ర పత్రికలో పౌలు గారు అద్భుతంగా చెప్తా ఉన్నాడు. హెబ్రీల రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు చదవండక విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనక సంపూర్ణంగా రక్షించుటకు చల్లక. ప్రేమిన వలన మన ప్రభు ఎటువంటి శక్తివంతుడు రక్షించడానికి. ఎందుకు రక్షించడానికి శక్తివంతుడు? యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా ప్రభులు అనబడేవారు, రాజులు అనబడేవారు చాలామంది ఉన్నారే, కానీ ఈ పేరు ఎవరికి లేదే, ఈ శక్తి ఎవరికి లేదే, కానీ యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే. ఎందుకంటే కింది వచనంలో ఉంది, 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే చాలక. మన ప్రభు ఎటువంటి వాడంటే ఆకాశ మండలం కంటే హెచ్చుగా ఉన్నటువంటి వాడు. పాపులలో చేరక, పాపంతో సవాసం చేయకుండా, శోధనలు వచ్చినప్పటికీ శోధనలో గురి కాకుండా, ప్రేమిన వలన ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు, పవిత్రత కలిగిన దేవుడు, నిర్దోషి, కల్మషం లేనటువంటి వాడు. అందుకొరకే ప్రభు పాపులమైన మనలను ప్రేమించినాడు. ప్రేమిన వాళ్ళరా, వాస్తవంగా అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కలువరి శిలువ బలియాగం ద్వారా ఆయన మనల్ని ఒక సంఘంగా సమకూర్చుకున్నాడు. ఆయన మనల్ని ఒక సంఘంగా సమకూర్చుకుంటా వచ్చినాడు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంతో సహవాసం కలిగి లేకుండా ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. అందుకొరకే ఆయనకు పాపిని రక్షించడానికి శక్తి కలిగినటువంటి దేవుడైన, పాపిని రక్షించడానికి శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడైన. ఇదే హెబ్రీల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. ప్రేమిన వలన హెబ్రీ 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో చదవండక సమస్త విషయంలోనూ శోధింపబడినను ఆయన పాపం లేని వాడిగా ఉండెను. చాలక. ఎందుకు ఆయన పాపిని రక్షించడానికి శక్తి కలిగిన దేవుడు అంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఎందుకైనా పాపిని రక్షించడానికి శక్తిమంతుడు అంటే ప్రేమిన వలన ఆయన ఏ పాపం లేనివాడు, ఆయనలో ఏ పాపం లేదు, అందుకొరకే పాపిని రక్షించడానికి ఆయనకు శక్తి ఉన్నది. హెబ్రీ 7:26లో కూడా ఒక మాట ఉంది. హెబ్రీల రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం మళ్ళీ చదవండి. పవిత్రుడు, నిర్దోషి, చాలక. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ప్రేమిన వలన ఆయనలో ఏ పాపం లేదు కనుకనే పాపిని ప్రేమించినాడు, పాపుల కొరకు వచ్చినాడు. పాపి జీవితంలో నుంచి పాపాన్ని తీసివేసి పరిశుద్ధులుగా చేసి సంఘంగా సమకూర్చి ఈ సంఘాన్ని తన ఎదుట ఆ ప్రభు ఈ లోకానికి ఒక దినాన వచ్చినప్పుడు ఆ సంఘాన్ని తన ఎదుట పవిత్రపరుచుకొని ఆ సంఘము పరిశుద్ధమైన సంఘంగా, మహిమ కలిగిన సంఘంగా, ఏ కలమాంశ లేని సంఘంగా, కలంక లేని సంఘంగా, మహిమ కలిగిన సంఘంగా ఆ ప్రభు ఎదుట ఉండడం కొరకై ఆ ప్రభు కలవరి శిలువకు తను అప్పగించుకుంటా వచ్చినాడు. ప్రేమిన వలరా, ఇది మన హృదయాలు, ఇది ఆనందం. మన జీవితంలో ఎంత డబ్బు ఉన్నా, ఎంత మంచి విలువైన వసతులు ఉన్నా ప్రభువుని ఆరాధిస్తేనే మనకు తృప్తి. చూడండి, శ్రమలున్నా, దుఃఖమున్నా, బాధ ఉన్నా, కలవరం ఉన్నా, విచారం ఉన్నా, అవమానాలు ఉన్నా, హేళనకి చేసే పరిస్థితుల్లో ఏమున్నా కూడా ప్రభువుని ఆరాధించడానికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఒక తెలియని సంతోషం చేత మన హృదయం నింపబడుతుంది. అది మన జీవితంలో ఎన్నోసార్లు మన జీవిత అనుభవంలో జరిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రేమిన వలన ఈ యొక్క హిజ్కియా కాలంలో 2వ దినవృత్తాంతం 29, 28, 29, 30 వచనాలలో ఆరాధిస్తూ తలలు వంచి ఆరాధించినారు. ప్రభును తలలు వంచి ఆరాధిస్తూ వచ్చినారు. కారణం దేనికంటే
పాపం చేత చెడిపోయిన మా పితరులను దేవుడు ప్రేమించినట్టుగా మమ్మలను ప్రేమించినాడు, మమ్మలను కర్ణీకరించినాడు అని చెప్పి హిజ్కియా రాజు కాలంలో అనేకులు ఆరాధిస్తూ వచ్చినారు. ఎప్పుడైతే హిజ్కియా రాజు కాలంలో ప్రజలు ఆరాధిస్తూ వచ్చినారో అప్పుడు వారి హృదయాలు సంతోషం చేత నింపబడినాయి. చూడండి 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 30వ వచనం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 30వ వచనంలో దావీదును దీర్ఘదర్శిగా ఆసాబును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా సంతోషముతో స్తోత్రములు పాడి తలలు వంచి ఆరాధించిరి. ప్రేమైన సరుడా, ప్రేమైన అమ్మలారైనారా, ఇది మన జీవితంలో గొప్ప సంతోషం. ప్రభు మనల్ని ప్రేమించినాడు. ఆయన మన పాపానికి బదులుగా ఆయన కలవరి శిలువలో మరణం పొందినాడు. పాతాళం నుంచి తప్పించినాడు మనల్ని. పాపలోక బంధకాల నుంచి ఆయన మనల్ని విడిపించినాడు, పరిశుద్ధులుగా సమకూర్చినాడు. వాస్తవంగా ప్రేమిని వలన ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో చాలా వరకు 98%, 96% ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు అనేకులు. వారి భాషల్లో, వారి సమయాలలో, వారి కాలానుగుణంగా ప్రపంచంలో ఆరాధించబడే గొప్ప ప్రభు దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఎందుకంటే ఆయన ఏ పాపం లేని దేవుడు. ఆయన రక్షించడానికి శక్తిమంతుడు కనుకనే ఆయన చేత ఎంతోమంది రక్షించబడి, ఆయన చేత ఎంతోమంది మారు మనసు పొంది, ఆయన ఇచ్చేటువంటి ఆరాధనలో ఎంత ఆనందం ఉందో ఆ ఆనందాన్ని అనేకులు అనుభవిస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఇంత గొప్ప రక్షకుడు, ఇంత గొప్ప ప్రభు, ఇంత పరిశుద్ధత కలిగిన ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. నీ కొరకు, నా కొరకే రక్షించుకున్నాడు, సంఘంగా సమకూర్చినాడు, పరిశుద్ధ ప్రజలుగా చేసుకున్నాడు. కాబట్టి హిజ్కియా రాజు కాలంలో ఆరాధించినట్టుగా, లేవీయులు ఆరాధించినట్టుగా మనం కూడా ప్రభువును ఆరాధిస్తాం. వాక్యాన్ని ఆధారం చేసుకొని పౌలు గారు చెప్తున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. నిజమే. అయితే ఆయన పని కొరకు మరి ప్రభు చెప్తున్నాడు అననీయతో, నేను బలమైన సాధనంగా వాడుకుంటున్నాను తను అన్నాడు. ఆయన పరిచర్యలో మనల్ని కూడా మన దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి వసతులను బట్టి దేవుడు మనల్ని కూడా ఒక సాధనలాగా వాడుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత. ఇటు ప్రభును మనం ఆత్మతో సత్యంతో వాక్య వెలుగులో ప్రభును ఆరాధిస్తాం. లేచి నిలబడి 2 చరణాలు వాడుకుంటాం. పాట సంఖ్య 218. ఒకటి రెండు 1 2 3 4 1 2 3 4 ఆడుకుందామండి. ఎంతో ఎంతో
కొరకాయ ప్రౌలికక్క వెళ్తారు. పిల్లలు మీరు బయటికి రాకూడదు, ఒక్కసారి కూర్చోవాలా, పోయి కూర్చోవాలి, అంతే, బయటికి రాకూడదు.